కొత్త పరిచయాలతో మొదలైన ఈ ప్రయాణం ఇన్ని జ్ఞాపకాలను మిగులుస్తుందని నేను అసలు అనుకోలేదండి. హాయ్ అండి, నా పేరు అపర్ణ. ఈరోజు మా కాలేజ్లో ద బిగ్గెస్ట్ డే ఈజ్ హియర్. అదే ఫేర్వెల్ పార్టీ. ఈ ఫేర్వెల్ పార్టీకి నరా అనే పేరు కూడా పెట్టారండి. అంటే ఇది జపనీస్ వర్డ్. జపనీస్లో దీని మీనింగ్ స్వీట్ కోలు అని అర్థం. స్టార్టింగే ప్రతి ఒక్కరిని ఫ్యాకల్టీస్ని ఇన్వైట్ చేశారండి. జూనియర్స్ అనేవాళ్ళు చాలా బాగా ఇన్వైట్ చేశారు ప్రతి ఒక్కరిని కూడాను. యాంకరింగ్స్ కూడా బాగా చేశారు అమ్మాయిలు. తర్వాత దీపజ్యోతి పాట పాడి దీపం వెలిగించారండి. పార్టీ అనేది స్టార్ట్ చేశారు. మేమందరం ఫుల్ జోష్లో ఉన్నాము. అలాగే లాట్స్ ఆఫ్ ఎమోషన్స్తో కూడా ఉన్నాము. ఎందుకంటే దిస్ ఈజ్ ద లాస్ట్ పార్టీ ఇన్ అవర్ కాలేజ్. ఈ కాలేజీ గోడలు, క్లాస్ రూమ్ బెంచీలు అన్నీ ప్రతి ఒక్కటి కూడా తీపి గుర్తులే. ఒకరికొకరు తెలియని స్థాయి నుండి ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ఒక ఫ్యామిలీగా అయిపోయాము. మనం ఎక్కడున్నా, ఏ పొజిషన్లో ఉన్నా ఈ రిలేషన్షిప్ని ఇలానే కంటిన్యూ చేయాలని నా ఫ్రెండ్స్ అందరికీ నేను చెప్తున్నాను ఈ వీడియో ద్వారా. జూనియర్స్ అందరూ ఒకరిని మించి ఒకరు డ్యాన్స్లు వేశారండి. ఇందులో కనుక డ్యాన్స్లు అన్నీ ట్రెండింగ్ స్టెప్లే అండి. ఎవరైనా గెస్ట్ చేయగలిగితే కింద కామెంట్లో తెలియచేయండి. ఇంకొక కొన్ని రోజుల్లో కాలేజీ అనేది అయిపోతుందండి. బట్ ఆ మెమొరీస్ మాత్రం లైఫ్ టైం అనేవి ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న గుర్తులే కదా మనకు మెమొరీస్గా ఉంటాయి. ఒక్కొక్కరి తర్వాత ఫైనల్గా తేజు డ్యాన్స్ చేసిందండి. 5 లైన్ నుంచి సింగిల్ డ్యాన్స్ ఎరగదీసింది అనుకోండి. ఆల్మోస్ట్ 5 minutes. అసలు తేజు ఎందులోనే తగ్గేదే ఉండదు. ఏ పార్టీ అయినా తందే ఫస్ట్ ఉంటుంది స్టెప్ అనేది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా తన ఎనర్జీ అయితే తగ్గనే లేదు. ఫుల్ టు ఫుల్ ఎంజాయ్ చేసాము. డ్యాన్స్ వేస్తున్న వాళ్ళు ఓన్లీ డ్యాన్స్ స్టెప్స్ మీద ఫోకస్ ఉంటుందని, కానీ కూర్చున్న వాళ్ళు మాత్రం ప్రతి ఒక్క స్టెప్ని ఎంజాయ్ చేస్తాము. వాళ్ళకన్నా మోర్ స్టెప్స్ మేము వేస్తాము, అల్లరి చేస్తాము, ఎంజాయ్ చేస్తాము. ఇది మేమే కాదనుకుంటా, ప్రతి ఒక్కరూ ఇలానే చేస్తారు. స్టేజ్ మీదకి వెళ్ళాలంటే ఏదో తెలియని భయం. బట్ కిందనున్న వాళ్ళు మాత్రం ఫుల్ టు ఫుల్ ఎనర్జీగా డ్యాన్స్లు వేస్తూ ఉంటాం. నిజమే కదండి. ఇది ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది కదా. ఒకరి తర్వాత ఒకరు కాదు ఒకరిని మించి ఇంకొకరు డ్యాన్సులు అదరగొడుతున్నారండి. అసలు ప్రతి ఒక్కరు ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటే అది కూడా ఈ లాస్ట్ మూమెంట్ని అది వేరే లెవెల్లో ఉంటుందండి నిజంగానే. అప్పటి వరకు యూనిఫామ్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఇలా నార్మల్ డ్రెస్లో వచ్చేసరికి ఎంత క్యూట్నెస్ ఓవర్లోడ్ ఉంటుందండి. తర్వాత ఇది మా ఫైనల్ ఇయర్ బ్యాచ్ గ్రూప్ డ్యాన్స్ అనమాట. ప్రతి ఒక్కరూ ఎరగదీశారు. మామూలుగా వేయలేదు. ప్రతి స్టెప్స్ కూడాను చాలా బాగా వేశారు డ్యాన్స్లు అనేవి. నేను కూడా వేద్దామని అనుకున్నా. బట్ మ్యాక్సిమం అందరి డ్యాన్సెస్, అందరి సాంగ్స్ ఇవే ఉన్నాయి. సర్లే కదా నేను సెలెక్ట్ చేసుకోలేదు, ఎందుకులే అని చెప్పి. బట్ నాకన్నా చాలా బాగా వేస్తున్నారండి వీళ్ళందరూ కూడాను. మనం వేస్తున్నప్పటికన్నా మనం ఎంజాయ్ చేస్తున్నప్పుడే చాలా జోష్ అనేది ఉంటుంది మన లైఫ్లో. తర్వాత సీనియర్స్కి ర్యాంప్ వాక్ పెట్టారు. టాప్ 4 వచ్చిన వాళ్ళకి మళ్ళీ క్వశ్చన్స్ అవన్నీ అడిగారు అనమాట ఇండివిజువల్గాను. అందులో నేను కూడా ఉన్నాను. I'm remarkable because I can learn everything very quickly. I'm remarkable because I can learn everything very quickly. I am remarkable because I am multi-talented. I am remarkable because I can manage everything at a time. I am remarkable because I am maintaining a hostel. Maintaining a hostel. Are you got answers? Yes. Shall we go through one more? Yes. Are you ready? Yes. Are you ready to give answers? No. Just to say no. Everything is just to say no. If you are supply, I'm going to question. Oh, okay. Can I go to the question? Or is it like that? What is the best advice you ever got here? Regularly, we got different type of advice from our parents, friends, or the teachers. So, what is in general? What is the best advice you can ever get? మా డాడీ నాకు ఒక అడ్వైస్ ఇచ్చారు. ఎప్పుడు నేను అది ఫాలో అవుతానే ఉంటా.
అదేంటంటే వాట్ వి రైట్ టుడే విల్ షేప్ అవర్ ఫ్యూచర్ టుమారో. దట్స్ ఇట్. వాట్ వి రైట్ టుడే విల్ షేప్ అవర్ ఫ్యూచర్ టుమారో. Just a thing. Actually, you think yourself. We're not discussing. ఇలా క్వశ్చన్స్ అంటూ అయిపోయిన తర్వాత సాంగ్స్ అనేది ప్లే చేశారండి. మధ్య మధ్యలో సాంగ్ పాస్ చేశారు. దాన్ని కూడా కంటిన్యూ లిరిక్స్ చేసాం మేమందరం. చాలా బాగా ఎంజాయ్ చేసాం. మేఘన తేజ డ్యాన్స్ అయితే అదరగొట్టేశారు. ఇది ట్రెండింగ్లో ఉన్న సాంగ్ అనమాట. ఎవరైనా గెస్ట్ చేస్తే కనుక కింద కామెంట్లో పెట్టండి. వీళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు కూడా బాగా మెచ్చుకున్నారు. బాగుంది డ్యాన్స్ అని చెప్పి ఫుల్ ఎంజాయ్ చేసాం మేము. డ్యాన్స్ తర్వాత 5 ఇయర్స్ మొత్తం అందరినీ కలిపి ఈ 3 ఇయర్స్లో మీరు ఏమేమి నేర్చుకున్నారు అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగారు మ్యామ్స్. దానికి ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేశారండి. చాలా బాగా చెప్పారు ప్రతి ఒక్కరు కూడా. లాట్స్ ఆఫ్ మెమొరీస్ అయితే ఉన్నాయి 3 ఇయర్స్లోని. బాగా నేర్చుకున్నారు ప్రతి ఒక్కరును. ఆ వీడియో ఇప్పుడు చూసియండి నేనేం మాట్లాడాను, నాకెవరెవరు ఎలా రెస్పాండ్ అయ్యారో. ఈ లాస్ట్ 5 ఇయర్స్ అయితే వీళ్ళందరితో చాలా మంచి మెమరీస్ కలెక్ట్ చేసుకున్నాను నేను. చాలా మంచి ఫ్రెండ్స్ అనేది దొరికారు. ఫైట్ అనేది ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎక్కడి వరకు మాట్లాడాలి నేర్చుకున్నాను. ఇల్లు ఎలా మేనేజ్ చేయాలి, అలాగే కాలేజ్ తన ఫ్యూచర్లో ఆఫీస్ అనేది కూడా ఎట్లా మేనేజ్ చేయాలి నేర్చుకున్నాను. ఈ గూగుల్ ఆఫీస్ కట్టాలని నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ రాజ్యం మ్యామ్ సపోర్ట్తో, ప్రిన్సిపల్ మ్యామ్ సపోర్ట్తో నేను గూగుల్ ఆఫీస్ అనేది ఇంట్లో ఉంటాను. అలాగే నా వైపు ఉన్న మా హస్బెండ్ కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి. ఆయన కూడా లేకపోయింది అది ఇక్కడ ఉండేదే కాదు. ఎక్కడో మార్పులు పల్లెటూరులో పుట్టి నేను ఇంత కూడా హైదరాబాద్ వస్తానని, అది కూడా సిటీ మధ్యలో ఉన్న కాలేజ్లో జాయిన్ అవుతానని నేను అనుకోలేదు. చాలా సార్లు అడిగాను ఆయన డిగ్రీ జాయిన్ అవుతాను మళ్ళా అని. లేట్గా జాయిన్ అయిన నా బెస్ట్ కాలేజ్ని జాయిన్ చేశారు. కాలేజ్ అట్మాస్ఫియర్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. లోపల చెట్లు కానీ వాతావరణం కానీ ప్రతి ఒక్కరు చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటారు. విశాఖపట్నం మా ఫేవరెట్. మ్యామ్ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాము డిసిప్లైన్ అనేది ఎట్లా ఉండాలి, టైంకి ఎట్లా రావాలి. స్పీచ్లు సగం డ్యాన్స్లో అయిన తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ అండి. ఎవరనేది ఫేర్వెల్ అని అందరూ మ్యామ్స్ అందరూ డిస్కషన్ చేసి ర్యాంప్ వాక్కి, క్వశ్చన్స్కి, లేదంటే ఇంకా మధ్యలో చిట్టిస్తే వీటన్నిటిని కలిపి మ్యామ్స్ డిసైడ్ చేశారు. అందులో నేను చేశారండి.